హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి బోనాల పండుగ, మా ఊళ్ళో బోనాల పండుగ జరుగుతుందనమాట. అదే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మనం ఫస్ట్ కార్తీక్ ఐకాన్లో ఒక కెమెరా పెట్టి వీడియో తీసినాము అని అంటే అది కూడా బోనాల పండుగకి మా ఊరిలో ఉన్న మాంకాలమ్మ పోచమ్మ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినాం. అది కూడా ఫస్ట్ వీడియో మన ఛానల్లో కార్తీక్ ఐకాన్లో. ఇది కూడా ఫస్ట్ వ్లాగ్ కాబోతుంది మన ఛానల్లో. అంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, రెండు మా గ్రామ దేవతలతోనే స్టార్ట్ అవుతున్నాయని. ఫస్ట్ వీడియో చూడకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. అది చూస్తేనే మీకు ఈ వీడియో కనెక్టివిటీ పెరుగుతుంది. దాంట్లో నేనేం చెప్పానమాట, నా ఇంట్రోవర్ట్నెస్ని ఎక్స్ట్రోవర్ట్గా మారి అందరి ముందు కూడా నేను వీడియో తీయగలుగుతాను అని ప్రూవ్ చేసుకోవడానికి విత్ ద గ్రేస్ ఆఫ్ కృష్ణ ఈ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ దాంతోపాటు డాక్యుమెంటెడ్ మన లైఫ్ని మనం డాక్యుమెంట్ చేసుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది, దాంట్లో నాకు ఉంది కాబట్టి నేను అది యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రెండు కారణాలు. ఈరోజు నా ఇంట్రోవర్ట్నెస్ని తొలగించుకోవడానికి, అందరి మధ్యలో వీడియో తీయడానికి ఇది ఫస్ట్ డే ఫస్ట్ వీడియో. ఈ జర్నీ ఇలానే కొనసాగించాలి అని అంటే మీరు ఏం చేయాలి, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాలాంటి ఇంట్రోవర్ట్నెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు బాగా కనెక్ట్ అవుతాయి నా వ్లాగ్స్. మీరు కూడా ఎక్స్ట్రోవర్ట్గా మారడానికి నా వ్లాగ్స్ హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. స్లోగా నేను కూడా నా ఇంట్రోవర్ట్నెస్ని అధిగమించి ఎక్స్ట్రోవర్ట్గా మారుతాను. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి వీడియో బోనాల వీడియో. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమేమి జరిగిందో ప్రతిదీ ఈ వీడియోలో ఉండబోతుంది. మీ అందరికీ బోనాల పండుగ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు. బోనాల పండుగ అంటే ఎంత రచ్చ ఉంటుందో మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. ఈ రచ్చనంతా మన కెమెరాతో క్యాప్చర్ చేసి ఒక గుర్తుగా మన డైరీలో దాచుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ప్రేమ్ భాయ్, చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాం మళ్ళా. నీ స్పందన ఏంది దీని మీద? జై శ్రీరామ్ అందరికీ, సబ్స్క్రైబర్స్కి. మా ఊళ్ళో ఫస్ట్ టైం నువ్వు ఇంతవరకు అంటే మా ఊళ్ళో మాంకాలమ్మ గుడికి, పోచమ్మ గుడికి ఇప్పటివరకు పోలేవు కదా, ఫస్ట్ టైం పోయినావు కదా. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అలియాబాద్లో నేను ఎప్పుడు బోనాల పండుగ పోలే, ఈసారి అన్న పిలిస్తే పోయినా. ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా ఈసారి అంటే మహంకాళి అమ్మ అలంకరణ ఏదైతుందో పోయినసారి కానీ ఈసారి చాలా బాగా చేసిరు అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. గుడి కూడా కొంచెం మంచి గట్టిరు. ఇంకా అంటే కన్స్ట్రక్షన్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటా రెన్యువల్ చేసుకుంటా ఈసారి అయితే ఇంకా మంచిగా అయిపోయింది అనమాట. కావాలంటే మన కార్తీక ఐకాన్ 7లో పాత వీడియోలు ఉంటాయి. అందులో గుడిలకి ఇప్పుడు నేను చూపించిన ఈ గుడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాంకాలమ్మ గుడి దగ్గర చెట్టు ఉండే, ఆ చెట్టును కూడా తీసేసిరు. ఇప్పుడు జర ప్లేస్ ఎక్కువ ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాంకాలమ్మ గుడి కొంచెం మళ్ళీ గుడిలను కూడా ప్రతి ఇయర్ ఒక అప్గ్రేడ్ చేస్తారు అనమాట, ఏదో ఒకటి. మనోడు కూడా ఫస్ట్ టైం పోయిండు, మంచిగా అనిపించిందంట. ఇప్పటికైతే మా దర్శనం అయిపోయింది. మా ఇంట్లో వెళ్ళి బియ్యం కూడా పోసిరు. నెక్స్ట్ ఇక బోనాలు వెళ్ళేది ఉంది. అది ఇప్పుడు 12 అవుతుంది, 1కి స్టార్ట్ అవుతాయి అన్నారు. చూడాలి, 1 అంటారు 2 అవుతుంది అది.
సో ఇప్పటికైతే ఇంతే. సో మాకు కూడా వ్లాగ్ తీయడం కొత్త ఆడ మాట్లాడదామని అనుకున్నాము అందరం ముంగట, ఎందుకంటే మన వ్లాగ్ ముఖ్య ఉద్దేశమే మనలో ఉన్న ఇంట్రోవర్ట్ని తీసేసి ఎక్స్ట్రోవర్ట్గా మారడం. సో కానీ అక్కడ మైక్ సౌండ్ ఉంది, దానివల్ల మనం మాట్లాడేది వినబడదు కాబట్టి సో కొంచెం అంటే దూరం వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఊరు మొత్తం మైక్లో పెట్టిరు, సో ఇక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. మళ్ళీ కాపీరైట్లు పడతాయి అన్నమాట. ఆ సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో ప్లే అయితే కాపీరైట్స్ పడతాయి. సో ఇట్లా చూద్దాం. నెక్స్ట్ ఇక బోనాలే. సో బోనాలు పోయేటప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పటికైంది ఇంతే. సో చాలా రోజుల తర్వాత ప్రేమ్ బాయ్ వచ్చిండు, మళ్ళీ ఆకాష్ బాయ్ వచ్చిండు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆకాష్ బాయ్ది బర్త్డే. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు చేసేయాలంట. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో ఫ్రెండ్స్ ఎవరు లేరంట, మన వాళ్ళకి మెసేజ్ చేయరి. ఇన్స్టాగ్రామ్ ఐడి కదా గదే అంటున్నాం. మరి ఎందుకురా అవసరం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో దాంతోపాటు మా బోనాల పండుగ కూడా ఎండుకు వచ్చింది, మన బ్లాగ్ కూడా ఎండుకు వచ్చింది. సో బోనాల పండుగ గురించి చెప్పాలి అని అంటే ప్రతిసారిలాగా ఉత్సాహంగా జాతర వాతావరణంలో అయితే జరగలేదు. ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటే ఎలా ఉంటుందో సో అలానే ఉందన్నమాట. అంటే ఇది కూడా ఒక నార్మల్ పండుగ కానీ అనిపించింది ఈసారి. సో ఇలా ఎందుకు అనిపించింది అని మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మా ఏరియా చుట్టుపక్కల మొత్తం ఈరోజే బోనాల పండుగ. మెయిన్ సిటీలో కూడా ఈరోజే సికింద్రాబాద్లో కూడా ఈరోజే బోనాల పండుగ. సో దానివల్ల చుట్టాలు మా దగ్గర రాలేరు, మేము చుట్టాల దగ్గరికి వెళ్ళలేము. సో రెండు మైనస్లే అయినాయి. దానివల్ల కొంచెం ఈసారి కొంచెం డల్గానే ఉంది. దాంతోపాటు అందరు కలిసికట్టుగా కూడా పోలేరు అనమాట, యూనిటీగా డప్పులతోని. సో ప్రతి ఒక్కరు ఒకటేసారి పోకుండా ఎవరి వాళ్ళు బోనాలు కార్లల్లో కార్లు వచ్చినాయి కాబట్టి సో అలా వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల కూడా ఎక్కువ బోనాలు కనబడక కూడా ఆ జాతర వాతావరణం అయితే కనిపించలేదు. కానీ గుడి మాత్రం రెనోవేషన్ చేసిరు కాబట్టి చాలా మంచిగా ఉంది. సో ఆకాష్ భాయ్ చాలా రోజుల తర్వాత వచ్చినావు. ప్రతిసారి అయితే ఈసారి అయితే మా దగ్గర బోనాలు అయితే మంచిగా జరగలేవు. మీ దగ్గర ఎట్లా అయినాయో కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర కూడా ఎట్లా అనిపించింది ఈసారి? అయ్యిందా? కాలేవా? ఎప్పుడు జరుగుతున్నాయి? సో ఈరోజు జరగకపోతే మాత్రం నెక్స్ట్ టైం జరిగితే మాత్రం ఇది మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఆల్మోస్ట్ అందరి అయిపోయినాయి బోనాల పండుగలు ఈ ఒక్క సండేకే. ఎందుకంటే నెక్స్ట్ అయిపోబోతుంది ఆషాఢ మాసం ఇది. సో అది అయితే అయిపోబోతుంది కాబట్టి సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 సండేస్ లోపల బోనాల పండుగలే అయిపోతాయి. ఇక ఇప్పటిదాకా మీరు వీడియో చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండా అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ అయితే మాకు చాలా వాల్యుబుల్. మేము ఇవన్నీ మా ఇంట్రోవర్ట్నెస్ని తీసేసి గుడికాడనే చెప్దాం అనుకున్నాం. కానీ హైలైట్ స్టోరీ ఏంటంటే మైక్ డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. సో మా కాన్ఫిడెన్స్ కాదు, మైక్ ఆడ మా వాయిస్ పొద్దున్నే చెప్పినాం కదా నేను ప్రేమ్ గాడు. సో అది ట్రై చేసిన మాడికైనా తీద్దామని, కానీ మాకన్నా వాయిస్ కన్నా మైక్ వాయిస్ ఎక్కువ పడుతుంది. సో అది మైనస్ అయింది. లేదంటే నెక్స్ట్ టైం పబ్లిక్లో కూడా తీస్తుండే. సో నెక్స్ట్ బ్లాగ్లో పక్కా ట్రై చేస్తాం. పబ్లిక్ లాంగ్ గ్యాప్ బ్లాగ్ అయితే వచ్చింది. ల్యాగ్ అనిపించిన, ఎడిటింగ్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మీరు జస్ట్ కామెంట్ చేస్తే అదే ప్రాబ్లం నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాం మేమైతే. సో అది కూడా మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది మీ తరపుకే. సో నా డాక్యుమెంట్లో సో మీ అందరూ ఒక భాగంగా మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇస్తుంటే ఈ వ్లాగ్స్ ఇలానే కొనసాగుతాయి. సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర. హ్యాపీ బోనాలు.